హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CN01 ఆఫ్ 2019 సంబంధించినటువంటి CBT1 యొక్క రిజల్ట్ అండ్ అదేవిధంగా CBT2 సంబంధించినటువంటి ఎగ్జామ్ యొక్క డేట్ వాటన్నిటి యొక్క మెయిన్ డేటా అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో ఇక వీడియో మొత్తం కూడా యాజ్ పర్ ద రైల్వే ఓల్డ్ డేటా అండ్ అదేవిధంగా 2015లో వచ్చినటువంటి నోటిఫికేషన్ గురించి అండ్ అదేవిధంగా ప్రజెంట్ రైల్వే మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వీటన్నిటిని మనం డిస్కస్ చేసుకుందాం. కాకపోతే నేను చెప్పే డేటా మొత్తం కూడా అన్అఫిషియల్గా నా దగ్గరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, అఫీషియల్గా అయితే వచ్చిందైతే కాదు. అఫీషియల్గా అయితే మనకు విత్ ప్రూఫ్ ఉంటుంది, అన్అఫిషియల్ అయితే విత్ ప్రూఫ్ ఉండదు. సో కొంత డేటా ప్రూఫ్ డేటా మనకు దగ్గర ఉంది. ఆ ప్రూఫ్ డేటాని బట్టి మన దగ్గర ఉన్నటువంటి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుందామని ఒక వీడియో చేస్తున్నాను. కాబట్టి దీన్ని నెగిటివ్గా మాత్రం మీరు కన్సిడర్లో తీసుకోకండి. కాకపోతే చాలామంది కూడా మాకు ఇంత స్కోర్ వచ్చింది, మేము నెక్స్ట్ వేరే జాబ్కి వెళ్ళాలన్నా లేకపోతే దీనికే హోల్డ్ అవ్వాలన్నా అని చాలామందికి డౌట్స్ అయితే రేజ్ చేస్తున్నారు. కాబట్టి దీని వర్షన్లో CBT2 గురించి అయితే డిస్కషన్ అయితే తీసుకురావడం జరిగింది. ఓకేనా? సో ఇక వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఫస్ట్ నిన్న మనకు వచ్చినటువంటి రెస్పాన్స్ షీట్ సంబంధించినటువంటి అప్డేట్, ఎవరైతే ఇంకా యొక్క నోటీస్ అని చూడలేదో వాళ్ళందరూ కూడా ఒకసారి ఇక్కడ డేటా చూడండి ఫ్రెండ్స్. జస్ట్ 2 సెకండ్స్ అంతే. సో క్వశ్చన్ పేపర్ అండ్ అదేవిధంగా రెస్పాన్స్ షీట్ సంబంధించినటువంటి టోటల్ డేటా అనేది ఈ నెల 16 నుంచి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఆబ్జెక్షన్స్ కనుక తీసుకుంటే ఈ నెల 18 నుంచి అయితే యాక్టివేట్లోకి రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకు IREPS మీకు ఐడియా ఉందిగా ఫ్రెండ్స్, ఆల్రెడీ మనకు ఈసీఏతో టెండర్ ఇవ్వడం జరిగింది కదా IREPS నుంచి రైల్వే NTPC సంబంధించినటువంటి టెండర్. సో టెండర్ డేటాలో డీటెయిల్డ్గా ఎగ్జామ్ యొక్క రిజల్ట్ సంబంధించి అండ్ అదేవిధంగా కీస్ సంబంధించి అండ్ అదేవిధంగా అబ్జెక్షన్ సంబంధించి టోటల్ డేటా అయితే మనకు క్లియర్గా ఇది ఇవ్వడం జరిగింది. ఒకసారి టెండర్ నోటీస్ చూద్దాం. దానికంటే ముందుగానే లాస్ట్ టైం NTPC సంబంధించినటువంటి ఎన్ని రోజులు ఎగ్జామ్ కండక్ట్ చేశారు దాని యొక్క మెయిన్ డేటాను కూడా ఒకసారి చెక్ చేద్దాం. లాస్ట్ టైం మనకు 2015లో వచ్చినటువంటి NTPC కనుక తీసుకున్నట్లయితే మనకు మార్చి 28 నుంచి మే 3 దాకా అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఈ యొక్క ప్రాసెస్ అనేది అంత లెంత్ అయితే అవ్వడం జరిగింది. సో వీళ్ళ యొక్క రిజల్ట్స్ ఓకేనా? సో వీళ్ళ యొక్క రిజల్ట్స్ ఏ రోజు రిలీజ్ చేశారో చూడండి ఫ్రెండ్స్. ఒక్కసారి ఇక్కడ డేట్ చూడండి, December 6. ఓకేనా? December 6 రోజు వీళ్ళైతే రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క December 6 ఇచ్చిన తర్వాత ఓకేనా, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు ఎగ్జామ్ పెట్టిండో మీరే చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, January 17 నుంచి January 19. ఓకేనా? సో మీరందరూ ఏమనుకుంటున్నారంటే సార్ మనకి అక్కడ మార్చి నుంచి మే దాకా కదా ఎగ్జామ్ జరిగింది. సో ఇక్కడ కనుక చూసుకుంటే మనకు 2017 January 17 నుంచి 19 దాకా ఉంది కదా. సో మనకి అట్లీస్ట్ 6 to 7 months అయితే టైం ఈజీగా ఉంటుంది కదా అని మీరందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాకపోతే రిజల్ట్ వచ్చిన తర్వాత వితిన్ 1 monthలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇదొక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి. అందుకే మీకు లాస్ట్ నోటిఫికేషన్ చూపిస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ చాలామంది కూడా మనకి ఇంకా 4-5 months అవుతుందంట కదా, 2022లో భర్తీ అవుతుందంట కదా, అట్లాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. ఓకేనా? సో మనకు వచ్చినటువంటి టెండర్ నోటీస్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి పాయింట్స్, సెల్ఫ్ రివ్యూ బై క్యాండిడేట్స్. ఓకేనా? ఇది మనకి ఇప్పుడు రాబోతున్నటువంటి రెస్పాన్స్ షీట్స్. ఓకేనా? పాయింట్ 4.3.8లో మనకు సెల్ఫ్ రివ్యూ బై క్యాండిడేట్స్. సో దీనికి సంబంధించి ఈసీ ఎన్ని రోజులు ఇస్తా అన్నది వితిన్ 15 days ఆర్ ఇయర్లీ. సో యాక్చువల్గా అయితే ఈ ఫైల్ అని మనకు 2 days బ్యాకే వచ్చింది. ఫైనల్ ఇన్స్పెక్షన్ కూడా అయిపోయింది, అప్రూవల్ కూడా అయిపోయింది. కాబట్టి మనకి ఇప్పుడు డేటా అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో మన యొక్క డేటా అనేది మనకు 15 రోజులు రావాలి. అయితే మనకు 16 రోజు అయితే మనకు యాక్సెస్లో వస్తుంది. ఎందుకంటే 2 days రైల్వే వెరిఫై చేస్తుంది అన్నీ కూడా కరెక్ట్ ఇచ్చారా లేదా అని. అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? రిజల్ట్స్ అండ్ అదేవిధంగా ఫైనల్ స్కోర్స్ అండ్ అదేవిధంగా మనకు కావాల్సినటువంటి కట్ ఆఫ్ అండ్ అదేవిధంగా రా మార్క్స్ నుంచి ఫైనలైజ్డ్ అయినటువంటి మార్క్స్, ఆ యొక్క టోటల్ డేటా ఏదైతే ఫార్ములా ఉంటుందో ఆ యొక్క ఫార్ములా బేస్డ్ అయినటువంటి వర్క్. సో ఆ యొక్క వర్క్ కనుక తీసుకుంటే మనం ఇచ్చినటువంటి ఆబ్జెక్షన్స్ అన్నిటి యొక్క ఫైనల్ డేటా అనేది జస్ట్ 5 daysలో వీళ్ళైతే ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? టోటల్ అన్ని షిఫ్ట్లకు సంబంధించినటువంటి వర్క్ అనేది జస్ట్ 5 daysలో వీళ్ళైతే ఫైనలైజ్ అయితే చేయాలి. ఫైనలైజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు డైరెక్ట్గా మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయాల్సి ఉంటుంది విత్ రిజల్ట్స్ తోటి. ఓకేనా? సో రిజల్ట్స్, మెరిట్ లిస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం ఇలాగ మీకు చూపించాను కదా మెరిట్ లిస్ట్. సో ఇక్కడ మీకు వచ్చింది చూసారా, ఇదే మెరిట్ లిస్ట్. ఇట్లా ఉంటుంది. సో ఈ యొక్క మెరిట్ లిస్ట్ అండ్ అదేవిధంగా మనకు ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్ వైజ్గా ఇండివిజువల్గా మార్క్ షీట్ అనేది రావడం జరుగుతుంది. ఆ యొక్క మార్క్ షీట్లో క్యాండిడేట్ ఒక అటెంప్టెడ్ క్వశ్చన్స్, రాంగ్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా రైల్వే వ్యాలిడేటెడ్ క్వశ్చన్స్. అంటే మీ యొక్క షిఫ్ట్లో 100 questionలలో 98 questions కరెక్ట్ అయి ఉండొచ్చు, 96 questions కరెక్ట్ అయి ఉండొచ్చు అండ్ అదేవిధంగా జస్ట్ 92 questions కరెక్ట్ అయి ఉండొచ్చు ఆ యొక్క డేటా. అండ్ అదేవిధంగా రా మార్క్స్ అండ్ అదేవిధంగా ఫైనలైజ్ అయినటువంటి మార్క్స్, ఫైనల్గా వచ్చినటువంటి డేటా. తర్వాత మన కింద ఏముంటుంది, మీరు CBT2కి ఎలిజిబుల్లా కాదా అన్నది మనకు అక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ యొక్క డేటా. సో ఇక్కడ 5 days, ఇక్కడ ఉన్నటువంటి 10 days, టోటల్గా ఈ యొక్క 15 days ప్లస్ ఈ యొక్క 15 daysలో ఫైనలైజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ డేటా ఇస్తే రైల్వే అనేది
మినిమం 5 డేస్ మళ్ళీ క్రాస్ చెక్ చేస్తుంది. ఎందుకంటే దట్ ఈస్ ద ఫైనల్ డేటా కాబట్టి 5 డేస్ వాళ్ళు మినిమం క్రాస్ చెక్ చేసేస్తారు ర్యాండమైజేషన్ మెథడ్లో. సో ఆ యొక్క క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మనకైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ అదేవిధంగా ఫైనల్ స్కోర్ అనేది డైరెక్ట్గా మనకైతే ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది మనకు ఉన్నటువంటి డేటా. అంటే మనకు ఇప్పుడు ఉన్నటువంటి డేటా చూడండి ఫ్రెండ్స్, ప్రజెంట్ ఈ రోజు ఉన్నటువంటి డేటా కనుక తీసుకుంటే 23వ తారీఖు దాకా అయితే మనకు గ్రీవెన్స్. సో 23 వదిలేస్తే 24 నుంచి అవతల ఉన్నటువంటి డేటా కనుక తీసుకుంటే మనకు సెప్టెంబర్ 10 దాకానే ఈ యొక్క ప్రాసెస్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఈ యొక్క ఎగ్జామ్ యొక్క CBT1 రిజల్ట్ అనేది సెప్టెంబర్ 15 నుంచి 25 లేదా సెప్టెంబర్ 30 మధ్యలో అయితే క్లియర్గా వస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ NTPC గురించి హార్డ్ వర్క్ అనేది చేస్తుంది, రైల్వే కూడా తొందరగా అయిపోగొట్టుకుందామని చూస్తుంది. ఓకేనా, ఫాస్ట్గా చేసేద్దామని చూస్తుంది కాబట్టి మనకు సెప్టెంబర్ అని అంటున్నాను. అదే గతంలో అయితే మాత్రం మనం డిసెంబర్ అన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓకేనా. సో ఈసారి అయితే కొద్దిగా ఫాస్ట్గా చేస్తుంది, ఎందుకంటే గ్రూప్ డి ఉంది అండ్ అదేవిధంగా కొత్త నోటిఫికేషన్స్ రావాలి. కొత్త నోటిఫికేషన్స్ రావాలంటే ఫస్ట్ ఇది క్లియర్ కావాలి. 2.5 years నుంచి ఇది ప్రెజర్ ఉంది కాబట్టి ప్రతిపక్షాలకు కూడా కొద్దిగా బెనిఫిటే కదా ఈ యొక్క ఇష్యూ ఉన్నది, అందుకే తొందరగా ఫినిష్ చేస్తుంది. అండ్ అదేవిధంగా CBT2కి ఎంతమంది క్వాలిఫై అవుతారు, CBT2కి ఎంతమందిని పిక్ చేస్తారు అన్నది మనకు డైరెక్ట్ టెండర్ నోటీస్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో CBT1 కనుక తీసుకుంటే 1,25,77,423 మందిని అయితే వీళ్ళైతే పిక్ చేయడం జరిగింది. దాంట్లో మనకు CBT2 కనుక తీసుకుంటే 7,04,160 మందిని అయితే వీళ్ళైతే పిక్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీ అందరూ కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. CBT2లో కనుక తీసుకుంటే మనకు లాస్ట్ టైం కండక్ట్ చేసినట్టు 3 days కండక్ట్ చేస్తారా, లేకపోతే మనకు లెవెల్ వైజ్ కండక్ట్ చేస్తారా, లెవెల్ 2కి సపరేట్గా ఎగ్జామ్, లెవెల్ 3కి సపరేట్గా ఎగ్జామ్, లేకపోతే లెవెల్ 6కి సపరేట్ ఎగ్జామ్. ఆ యొక్క టోటల్ డేటాని మనం సపరేట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. లాస్ట్ టైం 2015లో ప్యాటర్న్కి ఈసారి ప్యాటర్న్కి అయితే చాలా చేంజెస్ వచ్చేసినాయి కాబట్టి లాస్ట్ టైం ఏదైతే మిస్టేక్స్ జరిగాయో ఆ యొక్క మిస్టేక్స్ రిపీట్ అవ్వకూడదు అన్నటువంటి ఉద్దేశంతో విడివిడిగా అయితే ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి మనకు వీళ్ళ యొక్క స్పాన్ కనుక తీసుకుంటే 15 days అయితే స్పాన్ అయితే తీసుకుంటున్నారు. రైల్వే వాళ్ళైతే మనకు ఇప్పుడు అక్కడ 7 lakh క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే కొద్దిమంది 2 to 3 ఎగ్జామ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ గాట్ 80 marks. సో 80 marks కనుక తీసుకుంటే మనకు లెవెల్ 4లో, లెవెల్ 5లో అండ్ అదేవిధంగా లెవెల్ 3లో కనుక నా యొక్క కట్ ఆఫ్ కనుక క్రాస్ అయితే నేను 3 examsకి ఎలిజిబుల్ ఉంటా కదా. సో అప్పుడు నాకు 3 exams పెట్టాల్సి ఉంటుంది. ఇట్లా CBT2 అనేది క్లమ్జీ అయిపోయింది అండ్ అదేవిధంగా లాజికల్ అయిపోతుంది కాబట్టి 15 days అయితే వీళ్ళైతే స్పాన్ అయితే ఆలోచిస్తున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ మనకు నవంబర్ ఎండింగ్లో కానీ డిసెంబర్లో అయితే NTPC ఎగ్జామ్స్ అయితే ప్రజెంట్ అయితే రైల్వే ప్లాన్ చేస్తుంది. కాకపోతే ఎగ్జాక్ట్ డేట్ అనేది మాత్రం వాళ్ళు ఇప్పుడు చెప్పరు. ఎందుకంటే మేజర్గా 3 issues ఉన్నాయి ఫ్రెండ్స్. జస్ట్ ప్రపోజల్ మాత్రమే ఉంది నవంబర్ ఎండింగ్, కానీ ఈ యొక్క ఇయర్ ఎండింగ్ లోపు ఈ యొక్క NTPC CBT2 కూడా కంప్లీట్ చేయాలనేది ప్రపోజల్ అయితే ఉండడం జరిగింది. అయితే నెంబర్ 1 వచ్చేసి కోవిడ్. మనకు రీసెంట్గా చూస్తున్నాం ప్రతిరోజు కూడా 40,000కి పైగా కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు ఇప్పుడే ఇమీడియట్గా యాక్షన్ అనేది తీసుకోలేకపోతున్నారు. అండ్ సెకండ్ వచ్చేసి మనకు వ్యాక్సినేషన్ అండ్ అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామ్. సో NTPC అంటే అట్లీస్ట్ ఒక ఎగ్జామ్ అన్న అయిపోయింది, మరి గ్రూప్ డి అసలు ఎగ్జామ్ కూడా స్టార్ట్ అవ్వలేదు కదా. అట్లీస్ట్ ఒక 1 crore మెంబర్లు అట్లీస్ట్ 50 lakh మెంబర్ కూడా ఎగ్జామ్ కాలేదు కదా. సో వాళ్ళని మధ్యలో హోల్డ్ చేసేసి మధ్యలో టైంలో NTPC పెడదామంటే కాబట్టి ఇదంతా ఆలోచించుకొని సో ఇప్పుడు డేట్స్ అయితే ఇస్తలేదు. కాకపోతే మనకు ఈ యొక్క ఇయర్ ఎండింగ్లో కానీ లేదంటే నెక్స్ట్ ఇయర్ యొక్క స్టార్టింగ్లో కానీ ఎగ్జామ్ అయితే పెట్టే అవకాశం ఉంటుంది. లేదంటే ఎట్లాగో SSC ఎగ్జామ్స్ అనేవి మనకు అక్టోబర్లో ఉన్నాయి కాబట్టి సో అక్టోబర్ ఎండింగ్లో కూడా ఎగ్జామ్ పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఈ 15 days స్పాన్ వీళ్ళకి తీసుకున్నట్లయితే ఫస్ట్ వాళ్ళ యొక్క ఎగ్జామ్ ఫినిష్ చేసేస్తారు. వాళ్ళ యొక్క ఎగ్జామ్ ఫినిష్ అవ్వగానే నెక్స్ట్ గ్రూప్ డి అయినా కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా. ఇట్లా రైల్వే 2-3 రకాలుగా ఆలోచిస్తుంది కాబట్టి ఏది ఎగ్జాక్ట్ డేటా అనేది చెప్పలేకపోతున్నారు, మేము కూడా చెప్పలేకపోతున్నాం. ఓకేనా. సో ఇట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఫస్ట్ మీ యొక్క రెస్పాన్స్ షీట్ చూసుకోండి. 60+ వచ్చిందా మీరు ఎమ్మటే CBT2కి టార్గెట్ పెట్టండి. CBT2కి టార్గెట్ పెట్టేస్తే మీకు గ్రూప్ డి వెళ్తుంది అండ్ అదేవిధంగా CBT2 కూడా మెరిట్ స్కోర్ అని రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ CBT1 గురించి, CBT2 గురించి రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ అదేవిధంగా ఈసీఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది, రిజల్ట్స్ ఫైల్ అనేది రైల్వేకి ఎప్పుడు హ్యాండ్ ఓవర్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ యొక్క డేటా మీకు కనుక అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. కట్ ఆఫ్ ఇష్యూ కనుక తీసుకుంటే ఇంకేముంది ఫ్రెండ్స్, ఇంకా 2 to 3 days అయితే మనకి ఎట్లాగో రెస్పాన్స్ షీట్స్ వస్తాయి. రెస్పాన్స్ షీట్స్ వచ్చిన తర్వాత మనం కట్ ఆఫ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. అప్పుడు మీ యొక్క షిఫ్ట్ వైజ్గా ఉన్నటువంటి హార్డ్నెస్ ఎట్లా ఉంది దానిపైన కాన్సన్ట్రేషన్ చేద్దాం. ఎస్పెషల్లీ రాంగ్ క్వశ్చన్స్ పైన మేజర్గా మన ఛానల్ కాన్సన్ట్రేషన్ చేస్తుంది. దానివల్ల ఆటోమేటిక్గా మనం 2 to 3 మార్క్స్ని గెయిన్ చేయొచ్చు. కాబట్టి అట్లా ప్లాన్ చేద్దాం. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు ఎదుగుదాం. ఆల్రెడీ మీకు మెగా కోర్స్ అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ అయినటువంటి GS కోర్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా, వాటిని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ నుంచి టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు ఎదుగుదాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.